ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. నేను యాక్చువల్‌గానే ఫ్రైడేని అంత ఇష్టపడను. ఫ్రైడే ట్రేడింగ్‌ని నాకు అస్సలు నచ్చదు ఫ్రైడే. ప్రీమియమ్స్ పెరగవని ఆ వ్యూలో ఉంటాను. ఫ్రైడే ట్రేడ్ చేయకూడదని అనుకుంటాను. అండ్ ఇది నాకు సెల్లర్స్ మార్కెట్ అనిపిస్తుంది. లైక్ నిన్న, మొన్న అబ్జర్వ్ చేస్తే సెల్లర్స్ డామినేషన్ ఎక్కువుంది అనిపించింది. సో, ఈ ఫ్రైడే అస్సలు లైక్ ట్రేడ్ చేయకూడదన్న వ్యూలోనే ఉన్నాను. బట్ మార్నింగ్ మార్కెట్ చూసాను. గ్యాప్ అప్ 100 పాయింట్స్ అయింది నిఫ్టీ. అరౌండ్ 25,910 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో, అంత హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి నిఫ్టీ, అక్కడి నుంచి ఇంకేం పెరుగుతుందన్న వ్యూలో ఉన్నాను నేను. ఇంకేమైనా పెరుగుతుందా అన్న వ్యూలో, పెరిగినా ప్రీమియమ్స్ పెరుగుతాయా? ఫ్రైడే కదా! ప్రీమియమ్స్‌లో అంత మొమెంటమ్ ఉండదు అని నేను డిసైడ్ అయ్యి ఈరోజు నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఈరోజు. అండ్ ఇంకొకటేంటంటే నేను ఆల్రెడీ మొన్న లాస్ అయ్యాను. నేను నిఫ్టీ ఎక్స్‌పైరీలో లాస్ అయ్యాను. అండ్ సెన్సెక్స్‌లో 2 డేస్‌లో కొంచెం కవర్ చేశాను. సో దట్ ఈరోజు స్కిప్ చేయాలన్న వ్యూలోనే నేను ఈరోజు ట్రేడ్ తీసుకోలేదు. అండ్ ఓపెనింగ్ నిఫ్టీ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అవ్వడంతో అంతకన్నా ఇంకేం పెరుగుతుంది? పెరిగినా ప్రీమియం పెరుగుతుందన్న వ్యూలో నేను ఈరోజు ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. అండ్ ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ వరకు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ యాక్టివిటీ మార్కెట్‌లో చాలా తక్కువుంటుంది. కాబట్టి మొమెంటమ్ అంత ఉండదు అన్న వ్యూలో లాస్ట్ టైమ్ డిసెంబర్‌లో నేను అబ్జర్వ్ చేశాను. సో, సేమ్ ఈ డిసెంబర్‌లో కూడా అలానే ఉంటుంది. సో, కేర్‌ఫుల్ ఉండాలి. వచ్చిన ప్రాఫిట్‌ని కొంచెం సేఫ్‌గా ఉంచుకోవాలన్న వ్యూలో నేను ఈరోజు ట్రేడ్ స్కిప్ చేశాను. అండ్ ఈరోజు నిఫ్టీ మొత్తం కన్సాలిడేషన్‌లోనే ఉంది. అక్కడే ఉంది 70 పాయింట్స్ పెరగడం, పడటం. సో, కంప్లీట్ కన్సాలిడేషన్‌లో ఉంది. అందుకే ఈరోజు ఇన్ని నెగెటివ్ పాయింట్స్‌లో ట్రేడ్ తీసుకోవడం ఎందుకులే అని ఈరోజు నేను ట్రేడింగ్‌ని స్కిప్ చేశాను. అండ్ ఈరోజు మీరు ట్రేడ్ తీసుకున్నారా? తీసుకుంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసారా? లాస్ బుక్ చేసారా? అండ్ ఈరోజు మార్కెట్ మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.